హాయ్ ఫ్రెండ్స్, దుబాయ్ అనగానే అందరికీ ఆయిల్ ప్రొడక్షన్ కి సంబంధించిన ప్రాంతంగానో లేదా ఒక టూరిస్ట్ ప్లేస్ గానో గుర్తొస్తుంది. కానీ దుబాయ్ ని సోనికా షెహర్ అంటే సిటీ ఆఫ్ గోల్డ్ అని కూడా పిలుస్తారని మీలో ఎంతమందికి తెలుసు? ఈ నగరంలో ప్రజలు గ్రాముల్లో కాకుండా ఏకంగా కిలోల్లో బంగారాన్ని కొంటూ ఉంటారు. ఇక్కడ రెస్టారెంట్స్ కట్టడానికి, కార్లు తయారు చేయడానికి కూడా బంగారాన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ దేశం ప్రపంచంలోని 29% బంగారాన్ని ఎగుమతి చేస్తోంది. అలా చూసుకుంటే గోల్డ్ వాచెస్ తయారీ అనేది వీరికి పెద్ద విషయమేమీ కాదు. ఇంతకీ దుబాయ్ కి ఇంత బంగారం ఎక్కడ నుండి వస్తుంది? ఇక్కడ బంగారం ఎందుకు ఇంత చౌకగా ఉంటుంది? అసలు ప్రజలు దుబాయ్ బంగారాన్ని కొనడానికి ఎందుకు అంత ఇష్టపడతారు? అక్కడి బంగారం ఇంత స్వచ్ఛంగా ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. యుఏఈలోని ఒక దేశమే ఈ దుబాయ్. ఈ దేశం బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెస్ట్ ఎకనామిక్ కి బాగా ప్రసిద్ధి. ఇది మాత్రమే కాకుండా ఈ దేశం బంగారం లాంటి గొప్ప సంపదను కలిగి ఉంది. దుబాయ్ ప్రధానంగా ఆయిల్ ప్రొడ్యూస్ గా కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తుంది. కానీ గోల్డ్ ఎక్స్పోర్ట్ ద్వారా కూడా దుబాయ్ ఎకనామిక్ కి చాలా ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఇక్కడికి వచ్చే టూరిస్ట్స్ అంతా కూడా ఇక్కడ గోల్డ్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయినా ఇంత తక్కువ ధరలో గోల్డ్ దొరుకుతుంది అంటే ఎవరు మాత్రం కొనకుండా ఉంటారు చెప్పండి? దుబాయ్ ప్రత్యేకత ఏంటి అంటే గ్లోబల్ మార్కెట్ లో కనిపించే బంగారాన్ని స్వయంగా అక్కడి ప్రభుత్వమే నియంత్రించడం. అంటే మార్కెట్ లోకి వచ్చే బంగారంలో ప్రతిదానికి గోల్డ్ ప్యూరిటీ హాల్ మార్క్ ఉంటుంది. ఇక్కడి ప్రభుత్వం ఈ గోల్డ్ యొక్క క్వాలిటీ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాలు గోల్డ్ క్వాలిటీ విషయంలో దుబాయ్ నే నమ్ముతాయి. అయితే దుబాయ్ కి ఈ గోల్డ్ ఎక్కడ నుండి వస్తుంది? ఒకవేళ వీరి వద్ద రిజర్వ్ ఏమైనా ఉన్నాయా అని అనుకుంటే అది కాదు. సరిగ్గా ఆలోచించండి. యుఏఈ ప్రాంతం అంతా ఒక ఎడారి. అక్కడ గోల్డ్ కాదు కదా, కనీసం సిల్వర్ కూడా దొరకదు. అటువంటి పరిస్థితుల్లో ఈ తెలివైన దేశం ఆఫ్రికన్ దేశాల సహాయం తీసుకుంది. ఆఫ్రికా నుండి బంగారాన్ని భారీ ఎత్తున అక్రమంగా రవాణా చేస్తోంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఆఫ్రికాలో ఈ బంగారాన్ని వెలికి తీయడానికి మైనర్స్ ని ఉపయోగిస్తున్నారు. అంటే చిన్న పిల్లలతో ఈ గనులలో పని చేయిస్తున్నారు. నిజానికి ఈ బంగారం అంతా అక్రమంగా ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా దుబాయ్ చేతిలోకి వెళ్లిపోతుంది. ఈ గనుల నుండి సేకరించిన బంగారంలో 80% పైగా దుబాయ్ కి చేరుతుంది. అంటే మార్కెట్ లో లభించే బంగారు ఆభరణాలు అక్రమంగా తరలించబడిన బంగారంతో తయారు చేయబడ్డాయి. ఈ దేశంలో గోల్డ్ రిఫైనింగ్ కి సంబంధించిన చాలా మంచి రిఫైనర్స్ ఉంటాయి. వీరి వద్ద ఉండే వర్కర్స్ కూడా అంతే హై స్కిల్స్ కలిగి ఉంటారు. 2017లో దుబాయ్ లో బంగారం వ్యాపారం 12.2 టన్నులు. దీంతో ఇక్కడ నుండి ప్రజలు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తారని తెలుస్తోంది. ఇప్పుడు ప్రధాన విషయం ఏంటి అంటే ఇక్కడ ఉండే బంగారం ధర. దుబాయ్ లోని బంగారం ఇతర దేశాల కంటే చాలా చౌకగా ఉంది. దీనికి కారణం ఇతర దేశాల మాదిరి దుబాయ్ బంగారంపై ఎలాంటి పన్నులు విధించలేదు. ఇక్కడ నుండి బంగారాన్ని కొనుగోలు చేసేవారు ఆభరణాల ధరలను మాత్రమే చెల్లించాలి. దానిపై 5% వ్యాట్ పన్ను మాత్రమే విధిస్తుంది. కానీ భారతదేశంలో వ్యాట్, జిఎస్టీ, ఎక్సైజ్ సుంకం వంటి పన్నులు విధించడం వల్ల బంగారం ధర పెరుగుతుంది. నిజానికి దుబాయ్ విధించే ఈ వ్యాట్ ను కూడా 2018లో ప్రారంభించింది. అంతకు ముందు ఇక్కడ బంగారం మరింత తక్కువ ధరకే దొరికేది. అంతేకాకుండా దుబాయ్ లో ఏ బంగారం షాప్ కు వెళ్ళినా ఒకే రేటు ఉంటుంది. వీరు ఇంటర్నేషనల్ ప్రైస్ ను ఫాలో అవుతారు. అంతర్జాతీయంగా బంగారం ధర తగ్గితే ఇక్కడ కూడా తగ్గుతుంది. ఇక్కడ గోల్డ్ కోసం ఒక ట్రెడిషనల్ మార్కెట్ కూడా ఉంది. ఈ మార్కెట్ లో బంగారం కొనాలి అనే వారికి దాదాపు 1000కి పైగా బంగారం దుకాణాలు కనిపిస్తాయి. ఈ దేశంలో ఎవరైనా హాల్ మార్క్ లేకుండా దొంగ బంగారం కనుక అమ్మినట్లయితే వారికి ఇక్కడ ప్రభుత్వం చాలా కఠిన శిక్షలు విధిస్తారు. అటువంటి వారికి 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా 2 కోట్ల జరిమానా విధిస్తారు. నిజానికి ఇలాంటి కేసులు ఇక్కడ చాలా తక్కువగానే ఉంటాయి. నిజానికి ఇక్కడ మన దేశం మాత్రమే కాకుండా పాకిస్తాన్, ఓమన్, సౌదీ అరేబియా, కెనడా వంటి దేశాలు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాయంటే చిన్న విషయం ఏమి కాదు కదా. కానీ దుబాయ్ నుంచి బంగారం కొనుక్కొని తమ దేశాలకు తీసుకువెళ్లాలంటే మీకు ఒక పరిమితి ఉంటుంది. దానిపై మీరు కొన్ని ఛార్జీలను కట్టవలసి ఉంటుంది. సిబిఐ కింద మీరు దుబాయ్ లో నివసిస్తున్న భారతీయ పురుషుడైతే మీరు 20 గ్రాముల బంగారాన్ని సులభంగా తీసుకురావచ్చు. కానీ దాని ధర 50,000 లోపు ఉండాలి. అదే మీరు ఒక భారతీయ మహిళ అయితే 40 గ్రాముల బంగారాన్ని తీసుకురావడానికి అనుమతి ఉంటుంది. కానీ దీని ధర 1,00,000 కంటే ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ మీరు అంతకంటే ఎక్కువ బంగారాన్ని తీసుకురావాలి అనుకుంటే మీరు దానిపై కస్టమ్ డ్యూటీని చెల్లించాలి. అది మీరు దుబాయ్ లో ఎంత కాలం నుంచి ఉంటున్నారు, ఎన్ని కిలోల బంగారాన్ని ఇండియాకి
తీసుకురావాలి అనుకుంటున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 6 నెలల పాటు దుబాయ్ లో ఉంటున్న భారతీయుడు 1 కిలో బంగారాన్ని తీసుకురావచ్చు. దానిపై 12.5% కస్టమ్ డ్యూటీని చెల్లించవలసి ఉంటుంది. అదే బంగారం 1 కేజీ కన్నా ఎక్కువ ఉంటే వారు 36.05% కస్టమ్ డ్యూటీని చెల్లించాలి. ఎవరికైనా ఇదే రూల్ వర్తిస్తుంది. ఇక్కడ రోజు రోజుకి ఆయిల్ లాగే బంగారం మార్కెట్ కూడా వేగంగా పెరుగుతుంది. మరి మీరెప్పుడైనా దుబాయ్ లో బంగారం కొన్నారా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.